గవర్నమెంట్ ఉద్యోగం రానంత వరకు ఒక టెన్షన్. నేను ఎంత చదువుకున్నాను, నాకు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని ఒక టెన్షన్గా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి గవర్నమెంట్ ఆఫీసులో కుర్చీ దొరికిందంటే తన తలకు టోటల్ మెంటాలిటీ మారిపోతుంది చాలామంది గవర్నమెంట్ అధికారులకి. ఎలా అంటే గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలదు, గవర్నమెంట్ ఇచ్చే అలవెన్స్ చాలదు, గవర్నమెంట్ ఇచ్చే టీఏ డిఏలు, లాస్ట్కి ఆయన ఉండడానికి ఉండే ఇంటికి కూడా రెంట్ అనేది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఇచ్చేది కూడా తనకు చాలదు. గవర్నమెంట్ ఇంత జీతం ఇచ్చేటప్పుడు కూడా తనకి ఎందుకో తెలియని ఆశ, అంటే ఇంకా సంపాదించాలని. ఆ సంపాదన అంటే నేను అందరికనడం లేదు, కొంతమంది లంచం తీసుకునే అధికారులకు మాత్రం ఈ వీడియో అంకితం చేయాలనుకుంటున్నాను. మీరు నిరుద్యోగంలో ఉండేటప్పుడు మీరు ఎవరికైనా లంచం ఇవ్వాలంటే మీరు మానసికంగా ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి. కానీ అదే ప్లేస్లో ఈరోజు ఉద్యోగాన్ని సంపాదించి గవర్నమెంట్ ఆఫీస్లో మీరు కుర్చీ మీద కూర్చొని ఎదుటి వ్యక్తి మీ దగ్గరికి పని మీద వస్తే ముందు నోటు కట్ట చూపిస్తే ఆ ఫైల్ అనేది కదులుతుంది. కానీ ఈ దేశంలో ఏసీబీ అనే ఒక వ్యవస్థే లేకపోతే ఈరోజు మన దేశంలో లంచం అనేది ఎలా పెరుగుంటుందంటే మరి ఊహించడానికే భయమేస్తుంది. ఏసీబీ ఉండేటప్పుడు కూడా, ఏసీబీ దాడులు చేసేటప్పుడు కూడా, ఏసీబీ కొంతమంది అవినీతి పరులైన లంచగొండి ఉద్యోగస్తుల్ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఇంకా లంచం 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 అంటే మనం ఎదుటివాడి దగ్గర లంచం తీసుకునేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ దేశంలో ఇప్పుడు ఎలా అయిపోతుందంటే కొడుకు బర్త్ సర్టిఫికేట్ కోసం తండ్రి లంచం కట్టాలి, తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం కొడుకు లంచం కట్టాలి. చూడండి, అంటే ఆ ఒక్క లాజిక్ ఒకసారి ఆలోచించండి. తన కొడుకు బర్త్ సర్టిఫికేట్ కోసం తండ్రి లంచం కట్టాలి, ఆ తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం కొడుకు లంచం కట్టాలి. అంటే కొన్ని వ్యవస్థలో ఇలాంటి లంచగొండులు అనేవారు చాలా ఎక్కువ మంది అయిపోయినారు. అప్పటికి ఏసీపీ ప్రతి ఒక్కరిని ఆలోచించి ఏరుతున్నా ఇంకా మన దేశంలో, మన రాష్ట్రంలో లంచం 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 అని ఒక పెద్ద వ్యవస్థలా తయారైపోయింది. ఈరోజు కొంతమంది, అంటే నేను అందరు ఆఫీసులకు అనడం లేదు, కొంతమంది ఆఫీసర్లు నేను చెప్తున్నాను వినుకోండి. మనకి ప్రభుత్వం అనేది మీరు ఉద్యోగంలో చేరిన నుంచి ఉద్యోగంలో రిటైర్ అయినంత వరకు మీకు ప్రతిదీ కూడా అన్ని అలయన్సులతో మీకు జీతం ఇస్తున్నారు. అయినా గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోక చాలామంది కక్కుర్తిపడి ఈరోజు ఏసీపీకి దాడులకు బలయ్యి అనవసరంగా ఉద్యోగాలు